అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎదిగే పిల్లలకు మంచి బలం రావడానికి, ఎముకలకి మంచి కాల్షియం అందడానికి, ఎన్నో పోషకాలు ఉన్న రాగి జావని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఈ రాగి జావని మనం ఇంట్లోనే రాగులతోటి మొలక కట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానన్నమాట. అలాగే ఇక్కడ నేను చేసే రాగి జావ వచ్చేసి పాలతో ప్రిపేర్ చేస్తున్నాను. ఉదయం పూట, సాయంత్రం పూట పిల్లలకి ఇలా పాలతో చేసిన స్ప్రౌట్స్ రాగి జావని ఇచ్చామంటే వాళ్ళ ఎముకలు బాగా బలపడతాయి, మెదడు కూడా చాలా షార్ప్గా తయారవుతుంది. అలాగే ఇక్కడ నేను బెల్లం వేసి ప్రిపేర్ చేస్తున్నానండి. పాలల్లో బెల్లం వేసినప్పుడు పాలు విరుగుతాయి కదా, అలా పాలు విరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చూపిస్తున్నాను, ఎంతో టేస్ట్గా ఉంటుంది. పిల్లలే కాదండి, ప్రతి ఒక్కరు కూడా తాగవలసిన రాగి జావ అండి. ప్రతిరోజు కూడా తీసుకున్నామంటే మన ఎముకలు బలపడతాయి, మన శరీరానికి మంచి కాల్షియం పోషకాలు అన్నీ అందుతాయి, ఎంతో ఆరోగ్యంగా ఉంటారనమాట. దానికోసం ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి కేజీ దాకా రాగులను అయితే తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న రాగులు వచ్చేసి బయట సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన రాగుల్ని తీసుకుంటున్నాను అనమాట. ఇలా రాగుల్ని తీసుకున్న తర్వాత నీరు పోసి శుభ్రంగా బాగా ఇలా చేత్తో, వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా చేత్తో బాగా పిసుకుతున్నట్టు, స్క్రబ్ చేస్తున్నట్టు రుద్దుతూ బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మురికిగా ఉందో. ఇలా బాగా రుద్దుతున్నట్టు కడిగామంటే మురికి అంతా కూడా బయటకు వస్తుందన్నమాట. ఈ విధంగా ఒక 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మరొక్కసారి నీరు పోసి మూత పెట్టి దాదాపుగా 10 గంటల పాటు నాననివ్వండి. 7-8 గంటల పాటు కాదండి, 10 గంటల పాటు ఖచ్చితంగా నానాలన్నమాట. అలా నానితేనే ప్రతి రాగి గింజ కూడా మంచిగా స్ప్రౌట్ వస్తుంది, అందులో ఉన్న పోషకాలన్నీ కూడా చక్కగా బయటకు వస్తాయి అన్నమాట. ఇలా మూత పెట్టి 8 గంటల నుంచి 10 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టండి. ఇక్కడ నేను వచ్చేసి 10 గంటల తర్వాత అయితే తీసి చూపిస్తున్నానండి. పైన ఇలా కొంచెం నురగలాగా వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడే రాగులన్నీ కూడా చక్కగా నానాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా స్ప్రౌట్ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయన్నట్టుగా తయారవుతాయి అన్నమాట. సో ఈ విధంగా నురుగు అంతా వచ్చిన తర్వాత మరొక్కసారి చేత్తో బాగా రుద్దుతూ ఇంకొక 2 సార్లు కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇంత శుభ్రంగా ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇంత బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఇలాంటి చిల్లుల గిన్నె పెట్టుకొని పైన ఏదైనా ఒక కాటన్ క్లాత్ పెట్టుకోండి. నేను ఇక్కడ మొలక కట్టడానికి పాత పద్ధతి వాడుతున్నానండి. మీ దగ్గర మొలక కట్టడానికి మామూలుగా సూపర్ మార్కెట్లో దొరికే స్టోరేజ్ బాక్సులు ఉంటే వాటితో అయినా సరే మొలక కట్టుకోవచ్చు. ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న రాగులన్నిటిని కూడా ఈ కాటన్ క్లాత్లోకి తీసుకోండి. నీరంతా కూడా చిల్లుల గిన్నె నుంచి కిందికి గిన్నెలోకి వస్తుందన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా చుట్టూ ఉన్న బట్టని అంతా కూడా ఇలా ఒక ముళ్ళలాగా చేయండి, మూటలాగా. ఇలా మూటలాగా చేసి ఎంత వీలైతే మనకి బట్ట ముళ్ళ కట్టడానికి ఎంత బాగా వస్తుందో అంత బాగా కట్టుకోండి. గట్టిగా కట్టాలండి. నాకు మా అత్తగారు వాళ్ళ అమ్మ అయితే చెప్పారనమాట, గట్టిగా కట్టాలని అయితే చెప్పారు. అలా గట్టిగా కట్టినప్పుడే మొలకలు బాగా వస్తాయని చెప్పారండి. నేను ఫస్ట్ డెలివరీ అయినప్పుడు పాలు పడడం కోసం సజ్జల్ని ఇలా మొలక కట్టి తినేదాన్ని అనమాట. అప్పుడు ఆ ముసలావిడ నాకు చెప్పారనమాట. అప్పటి నుంచి నాకు అది మైండ్లో అలా గుర్తుండిపోయింది. ప్రతిసారి కూడా ఇలా గట్టిగా కట్టి తీసుకుంటుంటానన్నమాట. ఇలా గట్టిగా కట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని దానిపైన కప్పి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా కవర్ చేసి పెట్టండి. ఇలా కవర్ చేసిన తర్వాత ఒక 4 రోజుల పాటు పెట్టామంటే మొలకలు అనేది చక్కగా వస్తాయండి. ఇక్కడ అందరు చెప్పని ఒక టిప్ అయితే చెప్తానండి. రోజుకి బట్ట అనేది తడి ఆరిపోతుంది కదా, అప్పుడు ప్రతిరోజు కూడా దీనిపైన కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. లేదంటే బట్ట తడి ఆరిపోతే లోపల గింజకి కూడా నీరు ఉండదు కదా, మొలకలు అనేది సరిగా రావు. అందుకనేసి ప్రతిరోజు కూడా ఒక చిన్న టీ గ్లాస్ దాకా నీరు అనేది దీనిపైన చిలకరిస్తూ ఉండండి. లేదంటే ట్యాప్ కింద డైరెక్ట్గా పెట్టి ఇలా అదే చిల్లుల గిన్నెలో పెట్టామంటే ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి గింజలకి కావాల్సిన వాటర్ అన్నీ తీసుకుంటుందన్నమాట. 4 రోజుల తర్వాత అయితే నేను తీసి చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఒక్క గింజ కూడా ఎంత చక్కగా స్ప్రౌట్ వచ్చాయో, చాలా గ్రీన్గా కూడా ఉన్నాయి కదా. మనం వాటర్ చిలకరించలేదంటే ఇవి ఎండిపోతాయి, మొలకలు అనేది సరిగా రావండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రతి గింజ కూడా చాలా చక్కగా స్ప్రౌట్ అనేది వచ్చాయన్నమాట. ఈ టిప్ అన్నీ మీకు కూడా మంచిగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈసారి ఈ విధంగా ట్రై చేయండి.
ఇలా మనకి ఎంత పెద్దగా మొలకలు కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఎక్కువ రోజులు పెట్టుకుంటూ ఉండండి. ఇలా వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఒకవేళ ఏదైనా స్మెల్ లాంటిది వస్తుందని అనుకుంటే ఎక్కువ సార్లు కడిగి తీసుకోండి. మనం గాలి తగిలే చోట పెట్టామంటే పైన ఏది మూత పెట్టకండి. కుదిరితే ఇంకొక చిల్లుల గిన్నె ఉంటే మూట పైన చిల్లుల గిన్నెను పెట్టండి. గాలి తగులుతుంది, స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత వీటన్నిటిని ఇలా వాటర్లోకి తీసుకొని ఒక 2 సార్లు కడిగి తీసుకోండి. ఏదైనా చిన్న చిన్న వాసన లాంటిది, జిగురు లాంటిది ఉంటే పోతుంది. నాకైతే ఎలాంటి జిగురు, వాసన అనేది లేదండి. చెప్పడం మర్చిపోయాను. నాకు స్మెల్ రాదు కదా! ఆ డౌట్ తోటి నేను మళ్ళీ కడుగుతున్నాననమాట. రీసెంట్‌గా నాకు జరిగిన సర్జరీ తోటి ఇంకా స్మెల్ తెలీదండి. సో, అందుకనేసి డౌట్ ఎందుకు అనేసి నేను కడుగుతున్నాను. మీరు కూడా ఇలాగే వాటర్‌లో వేసి ఒక 2 సార్లు కడిగి తీసుకోండి. కడిగేటప్పుడు మనం మలక కట్టిన ఈ బట్ట ఉంది కదా! ఇదే బట్టని గిన్నెకి కట్టి వాటర్ ఉంచామంటే ఇందుకొచ్చిన మొలకలన్నీ కూడా వాటర్‌లో నుంచి బయటికెళ్ళిపోకుండా ఉంటుందనమాట. ఈజీగా వడకట్టడానికొస్తుంది. ఇలా వడకట్టిన తర్వాత ఫ్యాన్ కింద ఒక గంట లేదా 2 గంటల పాటు ఆరబెట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా! స్ప్రౌట్స్ అన్నీ కూడా చాలా పొడి పొడిగా తయారైపోయాయన్నమాట. ఈ విధంగా తయారు చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. మీరు డైరెక్ట్‌గా ఎండకైనా ఎండబెట్టుకోవచ్చు, లేదా ఇంట్లో ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు. నేను ఒక రోజంతా కూడా ఫ్యాన్ కింద అలాగే వదిలేసానండి. చేయడానికి నాకు కుదరలేదనమాట నా ఆరోగ్యంతోటి. మరుసటి రోజైతే తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం తీసుకున్న రాగులన్నిటిని కూడా ఇలా కడాయిలోకి తీసుకొని, నెమ్మదిగా కలుపుతూ వేయించాలండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇవి ఇక్కడ ఎర్రగా ఉన్నాయి కదా! ఇవి కాస్త కొంచెం బ్రౌన్ కలర్‌లోకి మారతాయన్నమాట. అలాగే ఈ స్ప్రౌట్స్ అన్నీ కూడా దేనికి దానికి సెపరేట్‌గా పొడి పొడిగా తయారవుతాయన్నమాట. మంటని ఎట్టి పరిస్థితుల్లో మీడియం ఫ్లేమ్‌లో కానీ, హై ఫ్లేమ్‌లో కానీ పెట్టుకోకుండా ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొద్దిగా ఓపిక చేసుకొని వేయించుకోండి. ఇవి వేయిస్తున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తదండి. ఈ రాగుల్ని నేను ఇలా మలక కట్టి చేయడానికి మా పిల్లలే పెద్ద రీజన్ అనమాట. నాకు ఆపరేషన్ అయింది కదా! ఆపరేషన్ కాకముందు నుంచి నా చైల్డ్ ఏజ్ నుంచి నాకు ఈ రాగి జావ తాగడం ఇష్టము. పిల్లలకి కూడా అదే అలవాటు చేశాను. పిండి అయిపోవడంతో మా చిన్నమ్మాయి, పెద్దమ్మాయి చాలా పెద్ద గొడవ చేస్తున్నారు. సో, వాళ్ళ కోసమని ఓపిక చేసుకొని ఇలా మలక కట్టి ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇది వేపుతూ ఉంటే అక్కడే ఉన్నారు. ఈ రాగులన్నిటిని కూడా వేపడానికి కాస్త 10 నిమిషాల టైం పడుతుందండి. కొద్దిగా రంగు మారిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకుంటే పురుగొస్తదండి. పూర్తిగా చల్లారిపోవాలి. ఎండాకాలం కాబట్టి కుదిరితే ఫ్యాన్ కింద పెట్టి చల్లారపెట్టి ఇలా మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ ఇంకొక టిప్ చెప్పాలండి. మీరు ఎంతసేపు మిక్సీ పడుతున్నా సరే ఇది మైదా పిండిలా, గోధుమ పిండిలా మరీ మెత్తగా చేతికి తగలదు. ఎందుకంటే మనము స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసి చేస్తున్నాం కాబట్టి చేతికి కాస్త బరక బరకగా తగులుతుంటుంది. ఆ టిప్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ అనేది. సో, మీరు ఎంతసేపు మిక్సీ పట్టినా కూడా కొద్దిగా లైట్ బరకదనం అయితే తగులుతుంది. ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా మిక్సీ పట్టుకొని తీసుకొని ఈ పిండి అంతా కూడా పూర్తిగా చల్లారాలండి. వేడి మీద ఉన్నప్పుడే మనం డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే ఖచ్చితంగా పురుగొచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఈ పిండితో మనం రాగి జావని పాలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ పిండి నుంచి ఒక టేబుల్ స్పూన్ దాకా పిండిని ఇలా ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. తర్వాత వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న నీరొచ్చేసి చల్ల నీరే అండి. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న నీరే తీసుకోవాలి. వేడి నీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. వేడి నీరు తీసుకున్నామంటే పిండి వెంటనే ఉండకడుతుందనమాట. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది. తర్వాత ఈ పిండి అంతా కూడా ఉండలు లేకుండా ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి మనకి ఎంత రాగి జావ కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా పాలనైతే తీసుకోవాలి అండి. ఇక్కడ నేను 2 గ్లాసుల దాకా ఫుల్ క్రీమ్ పాలు తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ అనేది వాటర్ వేశాను. మీ దగ్గర ఏ పాలు అందుబాటులో ఉంటే ఆ పాలను తీసుకోండి. ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసి అయితే అలాగే మనం రాగి పిండిని గిన్నెలో కలిపి పెట్టుకున్నాం కదా! దాంట్లో ఒక టీ గ్లాస్ దాకా వాటర్ వేసి కలుపుకున్నాను. మొత్తం 4 టీ గ్లాసులనమాట. వీటన్నిటిని కూడా పాలని స్టవ్ పైన పెట్టుకొని మంచిగా ఒక 2 పొంగులొచ్చేంత వరకు ఉడికించుకోండి. పిండి వేసే ముందే పాలనేది చక్కగా ఉడకాలండి. ఉడకక ముందుకే మనం పిండి వేసామంటే టేస్ట్ అనేది ఉండదు. పిండి అడుగంటుతుంది. సరిగా ఉడకదనమాట. సో, అందుకనేసి పాలు ఒక 2 పొంగులొచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండిని మరొక్కసారి కలుపుకొని పాలల్లోకి తీసుకోండి. ఇలా పాలల్లోకి తీసుకున్న తర్వాత బాగా కలుపుతూనే ఉడికించుకోవాలండి.
ఇలా ఉడికించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే గిన్నె అడుగంటుతుంది. అలాగే ఈ రాగి జావను ఉడికించేటప్పుడు అక్కడే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. లేదంటే పిండి అంతా కూడా గిన్నెకు అడుగు అంటుతుందన్నమాట. ఈ విధంగా ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది. టేస్ట్ అనేది బావుంటుంది. త్వరగా అరుగుతుంది కూడా. సో, ఈ విధంగా బాగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికించేటప్పుడు 2-3 పొంగులొస్తే సరిపోతుంది. ఇలా ఒక 3 పొంగులొచ్చిన తర్వాత మనకి రుచికి సరిపడినంత బెల్లం తీసుకోండి. ఇలా నేనైతే బెల్లం డైరెక్ట్‌గా తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా చేసే రాగి జావలో పాలనేది విరగవన్నమాట. ఇలా బెల్లం తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బాగా కలపండి. ఆ వేడికి బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోతుంది. ఒకవేళ మీకేదైనా డౌట్ ఉంటే మంట పెట్టి కూడా కలుపుతూ కరిగించుకోవచ్చు. పాలనేది ఎక్కడా కూడా విరగవండి. ఇలా కలుపుకున్న తర్వాత కిందికి దింపేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి అండి. లేదంటే పైన అనేది అట్టు కడుతుందనమాట. మనం పాలతో చేసాం కదా! మీరు పాలని స్కిప్ చేసి కేవలం నీటితో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే పిల్లలకి పాలు వేసి చేసిస్తే కాస్త ఇష్టంగా తాగుతారనమాట. సో, అందుకనేసి నేను ఇలా పాలతో చేసి ఇస్తున్నాననమాట. మా పిల్లలైతే ఈ ప్రాసెస్ చేసే అంతవరకు ఎక్కడి నుంచి రాగులు వేపే అంతవరకు నా పక్కనే కుర్చీ వేసుకొని కూర్చున్నారండి. ఎందుకంటే వాళ్ళు 1 వీక్ అవుతుందనమాట రాగి జావా తాగక అడుగుతూనే ఉన్నారు. అడుగుతూ ఉంటే జొన్న పిండితో జావా చేసిచ్చాను. తాగాను. పొట్టలో చల్లగా హాయిగా ఉంది అన్నారు. కాకపోతే రాగి జావా అంటే వాళ్ళకి చాలా ఇష్టమండి. అందుకనేసి ఇలా ఉదయం కానీ, సాయంత్రం కానీ చేసిస్తాను. మొత్తం వాళ్ళే తాగారు. నాకు కొద్దిగా టేస్ట్ చూడ్డానికి ఇచ్చారు అంతే అనమాట. సో, మీరు కూడా ఈసారి ఈ విధంగా చేసి మీ పిల్లలకివ్వండి. చాలా ఇష్టంగా తాగుతారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాకపోతే ఈ జావా పిల్లలకిచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉదయం కానీ, సాయంత్రం కానీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది అంబలి కాదు జావా అనమాట. చేసిన తర్వాత మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.